సో, మాస్టర్స్ ఈరోజు కూడా మనము ప్రతిరోజులాగా కథ చెప్పుకొని, కథలోని సారాంశం తీసుకొని ధ్యానం చేసుకుందాం. అయితే ఇప్పటివరకు మనం రకరకాల కథలు చెప్పుకున్నాం. కాకపోతే ఇన్ని కథలు చెప్పుకున్నా, ఎంత ధ్యానం చేసినా, మనకంటూ కోరికలు భౌతికంలో ఉన్నప్పుడు కోరికలనేవి చాలా సహజం. పక్క వాళ్ళని చూస్తాం, కోరికలొస్తాయి. అరే! వాళ్ళు భలే కట్టుకున్నారే ఇల్లు, భలే నగలేసుకున్నారే, పిల్ల పెళ్ళిలో ఎంత గ్రాండ్‌గా చేశారే అన్నట్టు కోరికలొస్తాయి మనకి. బాగా వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఆహా! పోనీలే వాళ్ళకి అదృష్టం ఉంది అనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రతి ఇంటికి ఒక కథుంటది. ఎవ్రీ ప్రతి ఇంట్లో ఒక స్టోరీ ఉంటది. మనకి తెలియని స్టోరీ. మనకి కనిపించే కథ ఒకటి, లోపల జరిగే కథ ఇంకొకటి. దానికి సంబంధించిన కథే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అయితే ఒక ఊర్లో విశ్వశర్మ అని ఒక అతను ఉండేవాడనమాట. చాలా బుద్ధిమంతుడు, మంచి పనులు చేసుకునేవాడు. ఆహ్, మంచి ఉన్నత స్థితిలో ఉన్నవాడు. డబ్బులు బాగా ఉన్న అతను. సో, అతనికేమైంది అప్పుడు చిన్న కాలంలో పాత కాలంలో ఏంటంటే చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు. 18, 19 ఏళ్లకల్లా అబ్బాయి 19 అమ్మాయి 14, 15 ఏళ్లకల్లా పెళ్లి చేసేసేవారు. అట్లానే పెళ్లయిపోయింది. పెళ్లయిపోయింది. చక్కగా మంచి ఇంట్లో ఉన్నారు. భార్య ఒక 4 ఏళ్ళు పోయిన తర్వాత భార్య కడుపుతోటుంది. కడుపుతో ఉండంగానే ఆ బాబు చనిపోయాడు. పుట్టబోయే పిల్లోడు చనిపోయాడు. భార్య కూడా చనిపోయింది. అయితే మనకెప్పుడూ చెప్తారు. ప్రసూతి వైరాగ్యం ఒకటుంటది. శ్మశాన వైరాగ్యం ఒకటుంటది. 2 వచ్చేసినాయి అతనికి. ఒకటేసారి చూడండి. అంటే ఏంటి? బిడ్డ పుడుతూ ఉన్నప్పుడు వాళ్ళ భార్య పడే కష్టాలు చూసాడు. విపరీతంగా ఆమె ఆమె అనుభవించిన క్షోభ జూసాడు. అలానే బిడ్డని, భార్యని దహనం జేయాల్సొచ్చిందతనే. తన చేతులతో తను. అంటే ఏంటి? అంటే అసలు వైరాగ్యం అంటే ఏంటి? ఆ టైంకి మనకనిపిస్తదనమాట. క ప్రసూతి వైరాగ్యం అంటే కడుపుతో ఉన్నప్పుడు, పిల్లని కనేటప్పుడు, బిడ్డని కనేటప్పుడు తల్లి పడే బాధ, వేదనలు చూస్తే అబ్బా! ఇంక జన్మలో మళ్ళీ ఇంకో పిల్లని కనగూడదు. పిల్లల్ని కనగూడదు అన్న భయము, బాధ వచ్చేస్తాయి ఒకటేసారి. కాపోతే ఏంటి ఆ వైరాగ్యం నుంచి టైమే మనల్ని హీల్ చేస్తది. మళ్ళీ 2 ఏళ్ళు పోంగానే మళ్ళీ కడుపుతో ఉంటారు. మళ్ళీ ఇంకో పిల్లని కంటారు. ఇంకిప్పుడైతే 1, 2తో ఆపుతున్నారు. ఒకప్పుడైతే 10, 15 మందిని కనేవారు. డాక్టర్‌లే సరిగ్గా లేనప్పుడు కాలంలో గూడా. అలాంటిది ఇతనికేంటి ఇంకో వైరాగ్యం ఏంటంటే శ్మశాన వైరాగ్యం. శ్మశానంలోకి వెళ్తాము. మనకు కావాల్సిన వాళ్ళెవరైనా చనిపోయినప్పుడు చూస్తాము. అయ్యో! లైఫ్ అంటే ఇంతేనా? జీవితం అంటే ఇంతేనా? అనే ఒక వైరాగ్యం వచ్చేస్తది. మళ్ళీ మర్నాడు ఇంటికెళ్తాము. పెద్ద పండుగ చేస్తాము. దినకర్మ చేస్తాము. అన్నీ చేస్తాము. మళ్ళీ స్కూళ్ళకి పిల్లల్ని పంపించాలి. వీళ్ళని పంపించాలి. వాళ్ళని పంపించాలి. ఇంటికి వచ్చిన వాళ్ళు, పోయేవాళ్ళు, పండగలు, పబ్బాలు అన్నీ మళ్ళీ నార్మలే. సో, టైమనేది చాలా హీల్ చేస్తది అందరిని. అంటే అది అది క్లియర్ చేసేస్తది. మన బాధలన్నీ పోగొడతది. టైంలో ఉన్న శక్తే అది. టైం బాలేదు అనుకుంటాం. లేకపోతే మన టైం రాలేదు అనుకుంటాం. టైమనేది చాలా పవర్‌ఫుల్. అలానే ఇతనికి 2 ఒకటేసారొచ్చినియి. సో, బిడ్డ చనిపోయింది. దహనం చేయాల్సొచ్చింది. ఇంక ఎంత విరక్తొచ్చేసిందంటే, ఇంకా దానికి కొంచెం చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అలవాటు పడేటప్పటికి ఏమైంది, డబ్బున్నవాడు గదా! ఇంకేమైంది ఇలాంటి టైంలో చూసుకొని, వీక్ పాయింట్ చూసుకొని అందరూ ఏం జేస్తారు, వాడుకునే వాళ్ళందరూ వచ్చేస్తారు. అందరూ వాడుకొని అతన్ని మొత్తానికి డబ్బులు గూడా అన్నీ బోయినాయి. సో, మొత్తానికి ఏమైంది ఉన్న పెళ్ళైన 5 ఏళ్లలో అంతా బోయింది. భార్య బోయింది, కొడుకు బోయాడు, డబ్బులు బోయినాయి, అన్నీ బోయినాయి. కాకపోతే చిన్న వయసులో పెళ్ళైంది గదా! 25 ఏళ్ళు, 30 ఏళ్ళు గూడా ఉండవు ఆ అబ్బాయికి. సో, మొత్తం కలిపి అంతా ఆహ్, తను బయటికి రావాలి అని అంటే ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలి. డబ్బులు గూడా లేవు. ఎవరు చూడట్లేదు. పట్టించుకునే వాళ్ళు లేరు. అప్పుడేం జేశాడు, ఊరవతల ఎవరో చెప్తే ఇట్లా అమ్మవారు గుడుంది ఊరవతల. అక్కడికెళ్ళి నువ్వు ధ్యానం చేసుకో. అమ్మవారు కనిపిస్తారు అంటే అట్లానే చెప్పినట్టు ఇంకేమీ లేదు. పోగొట్టుకోవడానికి ఇంకేమీ లేవు. అన్నీ పోయినాయి. సో, ఆ అమ్మవారి దగ్గరికెళ్ళి ధ్యానం జేస్తాడు. అమ్మవారి విజన్స్ ఒస్తాయన్నమాట. కనిపిస్తది అమ్మవారు. కనిపించి అంటది, అమ్మ నేనేదైనా చెయ్యాలి. నేనేం చేయాలో నువ్వే చెప్పు" అంటే అమ్మవారు అడుగుతది. "నీకు 2 రకాల యోగాలుంటాయి. ఒకటేమో డబ్బుతో వచ్చిన యోగం. ఇంకోటేమో సుఖంతో వచ్చిన యోగం. దాన్ని భోగం అంటారు.
అది గావాలా, ఇది గావాలా అని అడుగుతారనమాట. అవేంటో నాకు తెలీదమ్మా. ఎట్లా ఎట్లా దాన్ని ఎట్లా కొలమానం ఎట్లా? నాకొక ఫ్యామిలీ ఉండేది. ఫ్యామిలీ లేదిప్పుడు. నాకంటూ భార్య, పిల్లోడుండే ఎవరూ లేరు. అమ్మ, నాన్న ఎవరూ లేరు. డబ్బులుండేవి. అవి లేవు. ఏది ముఖ్యమో నేను తెలుసుకోలేకపోతున్నానమ్మా అంటే, సరే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు గదా! నీకు లైవ్‌లో డెమాన్‌స్ట్రేట్ చేస్తాను. అంటే లైవ్‌లో నీకు ప్రాక్టికల్స్ చూపిస్తాను అని చెప్పి అక్కడ ఊర్లో ఒక పలానా చోటుకెళ్ళు, పొద్దున ఒక శర్మగారనుంటారు. వాళ్ళింట్లో ఒక రోజుండు. మర్నాడు అటు పక్క శాస్త్రి గారుంటారు. ఇంకొంచెం ఇట్లా దూరం వెళ్ళంగానే శాస్త్రి గారుంటారు. వాళ్ళింట్లో ఒక రోజుండు. నీకు అర్థమవుతది 2 అని అంటదనమాట అమ్మవారు. సరే అని జెప్పి అమ్మవారు జెప్పారు గదా! మరి కల్లో చెప్పారు గదా! పొద్దున్న లేసి బయలుదేరాడు. బయలుదేరి ఫస్ట్ శర్మగారింటికెళ్లారు. నడుచుకొనెళ్ళేటప్పటికి ఆల్‌మోస్ట్ సాయంత్రం టైం అయింది. 5:15 ఆ టైం అయింది. వాళ్ళు ఎవరండి? ఏంటి? అని పలకరించి ఎళ్లి చెప్పలేడు గదా! అమ్మవారు కల్లో కనిపించింది. మీ ఇంట్లో ఉండమందని చెప్పలేరు గదా! నేనిలా పలానా ఊరెళ్తున్నానండి. మీ ఇంట్లో ఈరోజు రాత్రి పడుకోవడానికి నాకు కొంచెం చోటిస్తారా? అప్పుడు మరి హోటల్స్ అవి ఉండేవి గాదు గదా! ఎవరో ఒకళ్ళ ఇంట్లో అడిగి ప్లేస్ అడిగి ఉండేవారనమాట. అయితే అయ్యో! అది దాందేం పోయింది రండి అని ఆ శర్మగారు లోపలికి రమ్మంటారు. లోపలికి రమ్మని చెప్పి చక్కగా ఆ రోజు రాత్రిపూట భోజనానికి కావాల్సిన ముందు అంతా కూడా చక్కగా అంతా మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని అన్నీ జేసి భోజనం కూర్చునే టైంకి ఇతనికి ప్లేట్‌లో ఒక 10 రకాల ఐటెమ్స్ అన్నం, పప్పు, కూర, అప్పడము అన్నీ మొత్తం కావాల్సిన ఫుడ్ అంతా పెట్టారు ఈయనకి. ఎవరికి ఆహ్, మన 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 హీరోకనమాట బేసికల్‌గా. అయితే అక్కడేమో శర్మగారు ఏం తినట్లేదు. ఆయన ప్లేట్‌లో ఇంత చిన్న ఇంతే కరెక్ట్‌గా గుప్పెడన్నం. ఆ గుప్పెడన్నం గూడా ఉప్పిరిపిండంటారు. అంటే ఏంటి మన బియ్యం అన్నం గూడా గాదు. బియ్యం ఉడికించిన అన్నం గూడా గాదు. దాన్నంతా ఇట్లా వడ్లులాగా చేసి ఉప్పిరిపిండి చేసుకుంటాం గదా! అది. అంతే. దానికి నంచుకోవడానికి ఆవకాయ లేదు, నిమ్మకాయ లేదు, ఏమీ లేదు. జస్ట్ కొద్దిగా ఉప్పు, ఇంత నెయ్యి బొట్టు, తాలింపు, ఆ పిండి, ఆ అన్నం అంతే. అంతే ఉంది. అదేంటండి ఇట్లా ఇంతే తింటారా మీరు? అంటే, "నాకు ఆరోగ్యం బాగోదు నాయనా. నేనెప్పుడూ ఇట్లానే ఆహ్, హ్మ్, ఇంతే తినాలి. ఇంతకంటే తింటే నాకరగదు" అని చెప్తాడంట. అని ఆ ప్లేట్ కళ్ళ ముందు ప్లేటుంది. ఇతనికి విశ్వకర్మకి పెట్టాడు ఆ ప్లేటు. ఆ ప్లేట్‌లో అన్ని రకాల కూరలున్నాయి. పూరీలు అన్నీ ఏవేవి కావాలో అన్నీ ఉన్నాయి. ఇతనేమో తినలేడు కాకపోతే. ఇతను తినగలిసిందల్లా కొంచెం ఉప్పిటి పిండి. అది కూడా గుప్పెడే. కరెక్ట్‌గా గుప్పెడే. ఇంత ప్లేట్ నిండా గాకుండా గుప్పెడు తినాలి. ఏదోలాగా చేసాడు, తిన్నాడు. పడుకున్నారిద్దరు. ఇలా ఇక్కడో పక్కేసారు, అక్కడో పక్కేసారు. ఈ శర్మగారు గూడా చాలా డబ్బున్నోళ్ళే. బోలెడు మంది పనివాళ్ళున్నారు. కావాల్సినంత ధనముంది. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అన్నీ అసలు చాలా గొప్పవాళ్ళు గానీ ఆయనేం తినడానికి ఆయనకేమీ లేదు. సరే పక్కన పడుకున్నారిద్దరు. పడుకోంగానే ఈయనకో కలొచ్చింది. మన విశ్వశర్మకి కలొచ్చింది. ఏంటంటే ఎవరింటికైతే వెళ్లారో ఆ శర్మ గారింటికెళ్లారు గదా! ఆ శర్మ గారికి ఒక నలుగురు, ఐదుగురు భటులు అంటే ఈ యమభటులుంటారు గదా! వాళ్ళొచ్చి అతన్ని బాగా కొడుతున్నారు. తంతున్నారు బాగా. తన్ని పెడుతున్నారు. పెట్టి అందులో ఒకతను ఒక భటుడు ఈ శర్మ గారి గొంతులో వేలు పెట్టి ఆహ్, తిన్న ఫుడ్డంతా బయటకొచ్చేలాగా, తిన్న ఆహారం అంతా బయటకొచ్చేలాగా చేస్తున్నాడతను. అది చాలా వికారమైన కలనమాట. అంటే చూడలేని అట్లాంటివి ఎట్లా చూస్తాం ఒక మనిషిని తంతూ ఉండి లోపల నుంచి వాంతొచ్చేలాగా చేయడం అవన్నీ చూడలేం గదా! అదంతా ప్లెజెంట్ కల కాదు గదా! సో, ఇతను బెదిరిపోయి లేసాడు విశ్వశర్మ. ఏ ఏంటంటే చూసేటప్పటికి అప్పుడే ఆ శర్మగారు వాంతి చేసుకొని బయటకొస్తున్నారనమాట. మొహం కడుక్కొని, "ఏమైందండి లేసారు ఈ టైంలో మధ్యరాత్రి పూట" అంటే, "ఏమో తిన్నది నాకు అరగలేదు నాయనా. ఇదే సంతు తినలేను, ఉండలేను. డబ్బొచ్చేమో పడిపోతుంది. వద్దన్నా గూడా రోజుకి 10,000 వరహాలు, నెలకి 10,000 వరహాలు అట్లా వచ్చేస్తూ ఉన్నాయి. ఏం చేసుకోను ఆ డబ్బుతోటి? ఒక పూట తినడానికి గూడా లేదు" అని అంటాడు. అప్పుడు అర్థమైందనమాట ఇతనికి. అర్థయోగం అంటే ఇది. ఏంటంటే డబ్బు ఉంటది గానీ, సరిగ్గా తినడానికి ఉండదు అని. సరే మర్నాడు పొద్దున్నే లేసాడు. పెట్టా సర్దుకున్నాడు. ఏదో కొంచెం ఆహారం పెట్టుకున్నాడు. బయలుదేరాడు. ఇప్పుడు శాస్త్రి గారింటికెళ్ళాలి గదా! అమ్మవారు చెప్పినట్టు శాస్త్రి గారింటికెళ్లారు. శాస్త్రి గారింటికెళ్ళినప్పుడు ఆ శాస్త్రి గారికి పెద్ద డబ్బులు ఎక్కువేమీ లేవు. మామూలుగా చిన్న ఉ ఇల్లు. ఆ ఇంట్లో 2 మేకాగోడు ఏదో ఉన్నాయి కొన్ని ఆ ఇంట్లో. అలానే వాళ్ళ ఆవిడకి ఒక 3 రూములు ఇల్లు అంతే.
అంటే ఒక వంటిల్లు, ఒక బెడ్‌రూము, ఒక మెయిన్ రూమ్ అంతే. ఆ 3 రూమ్‌లున్నాయి వరసగా. ఒక వరండా ఉంది. ఆహ్, ఈ శాస్త్రి గారు బయట కూర్చున్నారు. పిలిచారు. "ఏంటయ్యా ఎక్కడి నుంచొచ్చావు? ఏంటి?" అంటే విశ్వసార్వ చెప్తాడనమాట. "లేదు, ఇలా పలానా చోటు నుంచొచ్చాను. వేరే ఊరికి వెళ్తున్నాను. ఈరోజు మీ ఇంట్లో ఉండగలనంటే." "అయ్యో! దాందేం పోయింది. ఉండు మా ఇంట్లో" అని చెప్పి కూర్చున్నారు. మాట్లాడుకున్నారు. పిచ్చాపాట ఏదో కొంచెం మాట్లాడుకున్నారు. ఇంకా డిన్నర్ తినే టైం అయింది. అంటే రాత్రి భోజనం తినే టైం అయింది. అప్పటికి వాళ్ళ భార్య ఏదో వండుతుంది ఇంట్లో. వండే టైంకి పక్క నుంచి ఆ ఊరు గదా! ఊరు నుంచి ఎవరో తీసుకొచ్చి ఒక బియ్యడు ఒక సంచుడు బియ్యం ఇచ్చారు. మంచి బియ్యం. కొత్త బియ్యం ఇచ్చారు. ఇచ్చి ఇది మీరు వాడుకోండి. మీకు పనిచేస్తది గదా! అని అనుకున్నా. ఇంకొకళ్ళొచ్చి ఎవరో ఇంత ఇంత బుట్టెడు మ్యాంగోస్ మామిడి పళ్ళు ఇచ్చారు. మా చెట్టువండి. ఇవాళే తీసామండి. మీకు ఇచ్చిపోదాం అని చెప్పి వచ్చాము అని. తర్వాత అట్లానే ఇంకెవరో తీసుకొచ్చి మా ఆహ్, ఆహ్, ఆవు ఈనిందండి. జున్ను పాలు తీసుకొచ్చామండి అని చెప్పి టైంకి జున్ను పాలు తీసుకొచ్చిచ్చారు. అదేంటో ఏదో ఒకటి వస్తూనే ఉంది వాళ్ళ ఇంటికి. డబ్బులు మాత్రం లేవు. ముందు ఆహ్, శర్మ గారిలాగా అంత డబ్బులు లేవు ఈ శాస్త్రి గారి దగ్గర. కానీ తినే టైంకి 10 రకాల ప్లేట్లు, మామిడి పళ్ళు, జున్ను, మంచిగా వేడి అన్నము, కూరలు అన్నీ చేరుకున్నాయి తినే టైంకి. ఆ ముందున్నాయా? లెవ్వు. కరెక్ట్ తినే టైంకొచ్చింది. అయితే అప్పుడే అడిగారు, "ఏంటండి? ఏంటి ప్లాను? మీరేం జేస్తున్నారు?" అని విశ్వశర్మ అడుగుతాడనమాట శాస్త్రి గారిని. "ఏం లేదండి, కాశీకెళ్దాం అనుకుంటున్నాను. కాశీకెళ్ళాలంటే అదే ఆలోచిస్తున్నాను. ఎలా ఎళ్ళాలి? ఏంటి?" అని అనుకుంటుంటాడనమాట అతను. శాస్త్రి గారు అంటారు. అంటే బేసిక్‌గా ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆలోచిస్తున్నాడు ఎట్లా ఎళ్ళాలి కాశీకి దర్శనానికి అని. అప్పుడే ఎవరో ఒక అతనొచ్చి, "శాస్త్రి గారు మీరు కాశీకెళ్తున్నారంట గదా! నాకు అక్కడి నుంచి గంగా జలం తీసుకొస్తారా?" అని చెప్పి డబ్బులు బెట్టి చేతిలో బెట్టి, డబ్బులు బెట్టి ఎళ్ళిపోయాడు. ఆ కాలంలో ఏంటంటే, ఈ కాలంలో గూడా ఎవరైనా పుణ్యక్షేత్రాలకెళ్తున్నారంటే డబ్బులిస్తారనమాట. పుణ్యం వస్తది అని. అంటే వాళ్ళ జర్నీలో మనం పార్టిసిపేట్ చేస్తే, మనం కాశీకెళ్ళినంత ఫలితమొస్తది అని ఒక నమ్మకం. అట్లా ఆయన డబ్బులు బెట్టి పోయాడు. అప్పుడు ఆయన అంటాడనమాట, "చూడండి కాశీకెళ్దాం అనుకున్నాను. చేతులకి డబ్బులిప్పుడొచ్చాయి. ఇంక తప్పకుండా ఒక 2 రోజుల్లో నేను కాశీకి బయలుదేరతాను" అని చెప్తాడనమాట విశ్వశర్మకి. అప్పుడు విశ్వశర్మ అనుకుంటాడు, భోగం అంటే ఇది గదా! టైంకన్నీ వచ్చినియి. లేవు అని కూర్చొని బాధపడలేదు శాస్త్రి గారు. ఏం జేశాడు? చక్కగా ఏం జేశాడు? ఉన్నంతలో ఆయన తోచింది హ్యాపీగా ఉన్నాడు. కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. ఏదైతే అదుంది. ఉండని చాలు మనం బ్రతుకుతున్నాం గదా! అన్నంత స్థితిలో ఉన్నాడు. ఉన్నందుకేమైంది? చక్కగా వస్తూ ఉన్నాయి. ఈ 2 జూసిన తర్వాత మన విశ్వశర్మ అమ్మవారి దగ్గరికెళ్లి కోరుకుంటాడు. అమ్మా! నాకు డబ్బు వద్దు, భోగం వద్దు. 2 వద్దు. నేను ప్రజలకి సహాయం చేసే స్థితిలో నేనుండాలి. అంతే నలుగురికి సహాయం చేసే నేను స్థితిలో ఉండాలి. ఎందుకంటే నాకెలాగో ఎవరు లేరు. ఇక్కడ ఎక్కడెక్కడైతే చూసామో డబ్బులున్న దగ్గర సుఖం లేదు. సుఖమున్న దగ్గర డబ్బులు లేవు. పిల్లలున్నారు, ఇదున్నారు. ఎవరికి కావాల్సినవి వాళ్ళకున్నాయి. నాకు మాత్రం ఈ విశ్వానికి సహాయం చేసే పనిలో పెట్టమ్మా అని దండం పెట్టుకుంటాడనమాట. అంటే 2 చూసొచ్చిన తర్వాత. సో, మనం ఒక్కొక్కసారి మనం కూడా ఇట్లానే తెలియకుండానే ఏం చేస్తామంటే, కొన్ని ఈ ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు గానీ, మనం పిల్లలు ఎగ్జామ్స్ రాసినప్పుడు గానీ, ఏదైనా సరే, ఒకళ్ళకొచ్చిందంటే ఇంకొకళ్ళకి మనకి రాలేదన్నప్పుడు ఆటోమేటిక్‌గా తెలియకుండానే అందులో పడిపోతాం. సర్కిల్‌లో పడిపోతాం. ఏంటి అయ్యో! వాళ్ళకొచ్చింది వీళ్ళకి రాలేదు. ఆళ్ళ అమ్మాయి భలే చదివిందే, భలే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మనవాడికెందుకు రాలేదు? ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి. డబ్బుల దగ్గర, ఇల్లు దగ్గర, పెళ్లి దగ్గర అన్నీ కంపారిజన్సే. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ప్రతి ఇంట్లో ఒక స్టోరీ ఉంటది. అది మన స్టోరీ మనకు పెద్దది. వాళ్ళ స్టోరీ వాళ్ళకి పెద్దది. వాళ్ళ స్టోరీలో వాళ్ళే హీరో, హీరోయిన్‌లు. వాళ్ళ స్టోరీ వాళ్ళెట్లా మార్చుకుంటారో వాళ్ళిష్టం అది. మన స్టోరీకి మాత్రం కర్త, క్రియ, కర్మ అంతా మనమే. మనం తప్పకుండా మన కథని మనం మార్చుకోగలం. మనం డైరెక్టర్‌లాగా మన చేతిలోనే స్క్రిప్ట్ ఉంటది. అన్నీ ఉంటాయి. మార్చుకోవాలంటే చక్కగా మార్చుకోగలం. దాన్ని హ్యాపీ ఎండింగ్ మనమే జేసుకోగలం. దాన్ని బాధ పెట్టుకునే స్థితికి కూడా మనమే ఎళ్ళగలం. ఆ కథలో ఆహ్, శర్మ గారు కథలో ఆయన తినడానికి లేదు. ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. అయ్యో! లేని దాని గురించి బాధపడుతున్నాడు గానీ, ఉన్న దాని గురించి దానం ఇచ్చేయొచ్చు కదా! ఇప్పుడు అంతంత డబ్బులొచ్చి పడిపోతున్నాయి. అంతమంది పనోళ్ళున్నారు ఇంట్లో. తినడానికి సరిగ్గా తిండి కూడా ఇది లేదు. మరి ఏం చేసుకుంటారు ఆ ధాన్యాన్నంతా? ఇంట్లో ఉంచుతాడు, అమ్ముతాడు, చేస్తాడు, అమ్ముతాడు, చేస్తాడు. అమ్మే బదులు ఒక 10 మందికి దానం పెట్టుకుంటే
తినే యోగ్యం మనకు కలుగుతది. మనకొక ఒక 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 కర్మ నడుస్తుంది అంటే, మనం ఏదో తప్పు చేశాం గాబట్టే, ఆ కర్మ మనకి ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాం మనం. ఆ సిట్యుయేషన్ క్లియర్ చేయాలంటే ఏంటి? ఇప్పుడు అతను అతను అన్నం తినలేకపోతున్నాడంటే, అతను సరిగ్గా దానం చేయలేదని. సరిగ్గా కావాల్సినంత దానం చేయలేదు. ఆయన చేసింది సరిపోలేదు. పోనీ ఆయన చేసినా గూడా చేసింది సరిపోలేదు. నాకు బోలెడంత డబ్బొస్తుంది. డబ్బుదేంది, డబ్బుదేంది అన్నట్టు అన్నాడు గానీ, ఇంత డబ్బొస్తుంది. ఈ డబ్బుని సద్వినియోగం చేసి వేరే వాళ్ళకిద్దాము అనే ఆలోచనే రానే లేదతనికి. అసలు లేదు. ఆ ఆలోచనే లేదు. ఇంటికొచ్చిన వాళ్ళకేదో భోజనం పెట్టాడు. కానీ ఆ ఊర్లో బోలెడు మందున్నారుగా. రక్ ఒక రోజు అన్నదానం జేయొచ్చుగా. రోజు అన్నదానం జేసినప్పుడు తినే యోగ్యం వచ్చేదేమో. అతను లేదు. అతను మార్చుకునే శక్తి భగవంతుడు అతనికిచ్చినా, తన స్టోరీని, తన కథని తను మార్చుకునే శక్తిని భగవంతుడు తనకిచ్చినా, తను ఎరుకలో లేకపోయేటప్పటికి అది చేసుకోలేకపోయాడు. డబ్బులొస్తున్నాయి ఏం చేయాలనుకున్నాడు గానీ, నా కథని నేనే మార్చుకోగలను అనే స్థితిలో ఆయనకి లేదు. ఆ ఆలోచన లేనే లేదు. ఇక్కడ శాస్త్రి గారేం జేశారు, అతని దగ్గర డబ్బులు లేకపోయినా, ఏమీ లేకపోయినా తృప్తిగా ఉన్నాడు. ఎప్పుడు కంప్లెయింట్ జేయలేదు. ఎందుకంటే తనకి టైమొస్తే భగవంతుడు ఇస్తాడని తనకి ఆల్రెడీ తెలుసు. మంచి పనులు చేసుకుంటూ ఉన్నాడు. పూజలు చేసుకుంటున్నాడు. మంచి పనులు చేసుకుంటున్నాడు. ఆయన చేయాల్సినవన్నీ చేసుకుంటున్నాడు. ఎప్పుడు కూర్చొని ఏడవలేదు దేని గురించి గూడా. ఇది లేదు, అయ్యో! వాళ్ళ ఇంట్లో అది ఉందే, మా ఇంట్లో ఇది లేదే, వాళ్ళ ఇంట్లో 2 గేదెలున్నాయే, గేదె పాలు బావుంటాయే, మా ఇంట్లో ఆవే ఉందే అని చెప్పి అతను ఒక్కరోజు గూడా బాధపడలేదు. నా దగ్గర మామిడి పళ్ళు లేవే, నాకివి లేవే, అవి లేవే. టైంకొస్తూనే ఉన్నాయి అతనికి. తను ఆలోచించుకున్నవన్నీ గూడా టైంకొస్తూనే ఉన్నాయి. ఎందుకంటే తను ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. ఎప్పుడు చక్కగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. వస్తూనే ఉన్నాయి అన్నీ. సో, అందుకని మాస్టర్స్ ఎప్పుడైనా సరే మనకున్న దాంతో తృప్తి అలా అని కష్టపడొద్దని అని ఎవరు చెప్పరు. శాస్త్రి గారు గూడా కష్టపడుతున్నారు. పొద్దున్నే ఎళ్తున్నారు. ఆయన జేయాల్సిన పూజలు ఆయన జేసుకుంటున్నారు. ఊర్లో, గ్రామాల్లో పూజలన్నీ చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నారు. ఆయనేమి ఇంట్లో కూర్చొని ఖాళీగా తీరిగ్గా కూర్చోలేదు. పని చేసేది చేస్తున్నారు. ఆశించలేదంతే. ఆ ముందు దాంట్లో ఏంటంటే ఎంత వచ్చినా గూడా ఆయన ఆరోగ్యం బాగోపోయేటప్పటికి ఇంకా లేదు, ఇంకా లేదు, ఇంకా మంచిగా తినాలి, తినాలి, తినాలి అనే ఆశ తప్పితే దాన్ని ఎట్లా తొలగించుకోవాలనే ఎరుక రాలేదతనికి. అది తేడా. సో, ధ్యానంలోకొచ్చాం గాబట్టి మనమందరం గూడా ఏదో కారణం వల్లొచ్చాం ధ్యానంలోకి. మనకు తెలుసు మనం ఎందుకొచ్చామో, ఏంటి అన్నది మనకర్థమైంది. మనం ఆ ఎరుకని మనం మర్చిపోకూడదంతే. మన మన కర్మలు తీరిపోంగానే అయిపోయింది కదా! ఇంక చేయి దులిపేసుకొని, ఇంక అయిపోయిందిలే తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకోవచ్చులే అన్నట్టుగా ఉండకూడదు. మనకున్నంతలో తోచినంత సేవ చేసుకుంటూ వెళ్ళాలి. మన మైండ్‌లో ఒకటే ఉండాలి సేవ. ఎట్లా జేయాలి సేవ? నలుగురికి సేవ ఎట్లా జేయాలి? బాగున్నా సేవ జేయండి. మీ పరిస్థితులు బాగోకపోయినా కుదిరినంత సేవ జేయండి. ఆ సేవ చేసినప్పుడే మన లైఫ్ స్పాన్ అంటూ పెరుగుతది. అంటే ఏంటి? మన మంచి పనుల వల్లే మన కర్మలు తొలగిపోతాయి. మన మంచి పనుల వల్లే మన మంచి టైం గూడా పెరుగుతది. అది. అది మాస్టర్స్ ఈరోజు మన కథ. అందరూ కథ విన్నారు గాబట్టి ఇక చక్కగా మనము ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం.
అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి.
మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం,
మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడానికి కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.